గురూజీ, గ్రహణం నాడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఇక గ్రహణం చాలా విచారాలు, దయచేసి మీకు అందరికీ కూడా ఈరోజు చెప్తున్నాను. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ కూడా మనం ఏదైనా సాధించి బతికాలి, ఉండే రోజులు జీవించాలి, చక్కగా కష్టమో సుఖమో దాన్ని ఇష్టపడి జీవించాలి. అప్పుడు కష్టాలన్నీ దూరం అయిపోతాయి. చూడండి, ఈ మన చంద్రగ్రహానికి వెళ్ళొచ్చి కల్పనా చావ్లా వీర మరణం పొందింది. అక్క మహాదేవి, ఎంతమంది ఇలా ప్రపంచంలో వాళ్ళందరినీ కూడా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే జీవితంలో మనది ఏం లేదు. ఎప్పుడు కూడా ఇతరులు ఎన్ని కష్టాలు పడుతున్నాయని ఒకరోజు ఆలోచించండి. దాని ముందు మీ కష్టాలు ఏం లేదు. ఎందుకంటే మనం గొప్ప ఇంట్లో మేడింట్లో మనం ఉండొచ్చు, కానీ చింత చెట్టు కింద జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోజు చక్కగా మనం కూర్చొని డైనింగ్ టేబుల్లోనో ఇంట్లోనో కంచంలో భోజనం తింటాం. రోజు ఫుట్బాత్ పైన ఎంతమంది భోజనం తింటారో ఆలోచించండి. చుట్టూ చెత్త పెట్టుకొని అక్కడ పెట్టుకొని భోజనం తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. మనము రోజు ఇంట్లో కష్టపడి సంపాదించకంటే భిక్షం తినే వాళ్ళు ఎంతమంది ఆలోచించండి. మనకన్నా దిగు ఉన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచిస్తే మీకు ఇలాంటి పరిస్థితులు, మనిషి అయిన తర్వాత కష్టాలు సుఖ దుఃఖాలు అవన్నీ కామన్, సహజమే. కానీ ఏవి శాశ్వతం కాదు, అన్నిటికీ ఒక పుల్ స్టాప్ ఉంటుంది. ఆ పుల్ స్టాప్ కోసం మీరు వెయిట్ చేయండి. ఇంకొక రోజు మాట్లాడదాం. ఆ కథ నిత్యము ఉండేదే, కానీ గ్రహణం రేపే ఉండేది. ఈరోజు నేను కొన్ని చెప్తాను. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి రారాదు. ఇది కేతుగ్రస్త సూర్యగ్రహణం అంటాం. కేతుగ్రస్త సూర్యగ్రహణం. ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణంలో విశేషంగా పూర్వభాద్ర నక్షత్రం. ఈ పూర్వభాద్ర నక్షత్రము అంటే విశేషంగా పూర్వభాద్ర నక్షత్రం వారు అంటే కుంభరాశి వారు, మీనరాశి వారు మరియు మేషరాశి, సింహ, తుల వీటన్నిటికీ ఉంటుంది. ఎందుకు ఇవి అంటే చెప్తాను వినండి. ఈ ఒక గురు ఎవరు, నక్షత్రాధిపతి గురు కదా. ఈ గురు నక్షత్రాలు ఏదేది ఉన్నాయి, విశాఖ నక్షత్రం గురు, పునర్వాసు నక్షత్రం గురు, పూర్వభాద్ర నక్షత్రం గురు, అవును కదా. అంటే విశేషంగా పూర్వభాద్ర నక్షత్రం వీటన్నిటికీ గురు అధిపతి. ఈ గురు అధిపతి అయిన రాశివారు, గురు అధిపతి అయిన నక్షత్రం వారికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. తర్వాత కేతు అంటే కేతుగ్రస్త. కేతు నక్షత్రాలు ఏది చెప్పండి? అశ్విని, మక, మూల. ఈ నక్షత్రం వారికి అంటే మేషరాశి, తర్వాత మక అంటే సింహరాశి, మూల అంటే ధనుస్సు రాశి. తర్వాత పునర్వాసం అంటే మిథున, మళ్ళీ ఇంకెక్కడ విశాఖ నక్షత్రం అంటే తులారాశి వారు, పూర్వభాద్ర అంటే కుంభరాశి వారు. వీళ్ళకి ఇలా ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే గ్రహణం వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి.